సో మీ తెలంగాణ పాటలు ఆర్ వైడ్లీ అప్రిషియేటెడ్. అంటే ఈ తెలంగాణ స్లాంగ్ ఏంటి? మీ మదర్ టంగ్ ఇస్ తెలంగాణ ఓన్లీ? ప్రాపర్ కరీంనగర్, లైక్ నాట్ కరీంనగర్. సో చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఇండిపెండెన్స్ డే వస్తే బాగా జానపదాలు పాటలు పాడటం. సో అట్లా ఉండేది. మాకు మ్యాథ్స్ సార్ దగ్గర కూడా ఒక పుస్తకం ఉండేది జానపదాలు. సో అందులో అన్ని జానపదాలు అన్ని ఇట్లా రాసిపెట్టి ఉండేవి. సో ఐ డోంట్ నో అక్కడ నుంచే పుట్టిందేమో. నాట్ లైక్ సాంగ్స్ చేయటం తెలంగాణలో అని కాదు, చాయిస్ ఆఫ్ వర్డ్స్ కూడా బాగా తెలిసేమో అనిపిస్తుంది నాకు. అంతే, అదొకటే. సో మీ మ్యూజిక్ మీద మీ ఇంట్రెస్ట్ ఎప్పుడు మొదలైంది? అంటే వాజ్ ఇట్ చైల్డ్హుడ్ డేస్లో మొదలైందా, లేకపోతే దాని తర్వాత మెల్లగా మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందా? లేదు, అంటే నేను అందరిలో బీటెక్ చేసిన టిల్ బై లైక్ బీటెక్ ఫైనల్ ఇయర్ వరకు కూడా నెవర్ థాట్ దట్ ఐ విల్ బీ ఇన్ మ్యూజిక్. ఐ జస్ట్ థాట్స్ అదే సినిమాలకు పోవాలని ఉండే అంతే. సో అట్లా ఓ రోజు ఇక టక్కున అన్ని దారులు ఎత్తుతున్నా. సో వెన్ ఐ వాస్ లైక్ నా బీటెక్ అయిపోయిన టైంకి నేను ఇట్లా అంటే లైక్ నేను చాలా 120 అట్లా ఉండే కిలోలు ఉండే. సో మనకేవాడు హీరో ఇస్తాడు, మనకేవాడు. సో ఎట్లా అట్లా దూరదాం, ఏదో క్యారెక్టర్ వేసుకుంటా అని చెప్పి ఇట్లా ప్రతి సినిమాలో వెళ్ళాలన్న ప్రతిసారి ఒక బ్యాచ్ దొరుకుతుంది. నీతో పాటే ఆఫీస్లో చుట్టూ తిరిగి ఒక బ్యాచ్ దొరుకుతుంది. అట్లా నాకు కొంతమంది దొరికిరు. నేను వాళ్ళతోనే అన్ని ఆఫీసులు తిరుగుతా ఉన్నా. సో బట్ వెన్ యూ డోంట్ గెట్ దట్ డిగ్నిటీ కదా, అది అన్నిటికంటే పెద్ద ట్రిగర్. సో ఏదో ఒకటి చేయాలని అన్ని క్రాఫ్ట్స్ నేర్చుకుంటూ వచ్చా ఫ్రమ్ దెమ్. సో ఏదన్నా తగలని. సో సర్ప్రైజింగ్లీ మ్యూజిక్ అనేది నన్ను కొంచెం లాగింది. వేరే లైక్ నేను ఒక్కడిని ఇంట్లో ఉండి నేర్చుకోవటం, లైక్ ఆన్లైన్ థింగ్స్ అన్న అట్లా కోర్సెస్ ఏవో చేసుకుంటూ మీన్ వెల్. సో దట్స్ హౌ ఐ గాట్ లైక్ సో మచ్ ఇంట్రెస్ట్ ఇన్ టు ఇట్. సో సినిమాలు చూస్తారా మీరు? ఇంట్రెస్ట్ ఉందా? సో మీ ఫస్ట్ సినిమా వచ్చేసి రైటర్ పద్మభూషణ లేకపోతే మేం ఫేమసా? సో లైక్ రిలీజ్ పరంగా లైక్ ఇట్స్ రైటర్ పద్మభూషణ్ అండ్ మేం ఫేమస్. లైక్ అది 1 and 2 ఇలా ఇది. బట్ నేను సైన్ చేసిన 4th and 5th ఫిల్మ్స్ అవి. సో లైక్ విచ్ గాట్ లైక్ 1st and 2nd. సో వాళ్ళు ఏం సినిమాలు చూసి నాకు ఆ ఛాన్సెస్ ఉన్నాయి, దోస్ ఆర్ లైక్ వెయిటింగ్. ఇప్పుడు ఈ ఇయర్ రిలీజ్ ఉన్నాయి అవి. ఓకే, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అంటే కంపోజింగ్ ద మ్యూజిక్ ఫర్ రైటర్ పద్మభూషణ్? అంటే నేను అంటే మన లైఫ్లో అన్నీ చాలా మంచిగా జరిగినాయి అని అనుకుంటే దట్ సంథింగ్ ఐ గివ్ కంప్లీట్ క్రెడిట్ టు రైటర్ పద్మభూషణ్. నాకు ఐ కన్ఫర్మ్డ్ మై ఫార్ములాస్ లైక్ వాట్ ఈస్ మ్యూజిక్ డైరెక్షన్ అని. అంటే టు బి ఆనెస్ట్ లైక్ నాట్ గోయింగ్ మచ్ ఇన్ టు థియరీ, చాలా నేర్చుకున్నా. వేర్ ఐ ఫెల్ట్ అంటే మా డిపార్ట్మెంట్, మ్యూజిక్ డిపార్ట్మెంట్ అంతా వీ వాంటెడ్ టు బూస్ట్ దట్ ఎనర్జీ ఇన్ టు దట్ ఫిల్మ్. వేర్ వీ సక్సెస్ఫుల్లీ అంటే మేము ఇంటర్వెల్ బ్యాంక్ చేసి ఇది చూడన్న ఘోరంగా వైరల్ అవుతుంది, ఇది చూడు వైరల్ అవుతుంది, దీని మీద ట్రైలర్ వైబ్ అంటే మనకు తెలుస్తుంది అదొకటి. అట్లా మా మీద మేమే దీని మీద ట్రైలర్ కొట్టు, దీని మీద టీజర్ కొట్టాను అని ఇట్లా చెప్పుకుంటూ తిరుగుతుండే. సో అది బయటకు వెళ్ళినప్పుడు నిజం అవుతుందా కదా పక్కన పెట్టేస్తే దట్ ఆరా వేర్ ఎవ్రీవన్ బిలీవ్స్ దట్ థింగ్ కదా, అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ప్రతిసారి ఆ బిలీవబిలిటీ తెప్పియాలి అని ఒక ఎనర్జీలో వర్క్ చేసుకుంటూ కూర్చుండేది మేము. సో దట్స్ హౌ లైక్ థింగ్ వర్క్. లైక్ ఆ కాన్ఫిడెన్స్ చాలా ఇస్తుంది. ఇలా ఉండాలి మనది మ్యూజిక్, ఇలా ఉండాలి అనే రెఫరెన్సెస్ ఐ థింక్ నెవర్ హెల్ప్డ్. ఇట్స్ లైక్ we all believe something like for sure. ఆ ట్రిప్లో ఉంటాం అందరం, అట్లా అయిపోయింది. ఓకే, సో కమింగ్ టు మ్యూజిక్ కంపోజిషన్ ఆర్ డైరెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? డూ యూ లిజన్ టు స్క్రిప్ట్స్ ఫస్ట్ వింటారా మీరు, లేదా అంటే జనరల్ ప్రాసెస్ ఏంటి? లేదు, అంటే బేసిక్గా నేను స్క్రిప్ట్ లెవెల్ నుంచి ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ స్క్రిప్ట్ లెవెల్ నుంచి అటాచ్డ్ ఉన్నా. అండ్ ఐ డూ లిజన్ స్క్రిప్ట్. అండ్ అట్లా సినిమా టోన్స్ కూడా కొంచెం మాట్లాడుకొని లైక్ ఏ స్టైలింగ్లో చూడాలి సినిమాని, ఎలా చూద్దాం అనుకుంటున్నారు అని డైరెక్టర్ ఇన్పుట్స్ కానీ. సో ఈవెన్ ఐఎమ్ ఇంటూ మ్యూజిక్ కానీ నేను ఇంకా బెటర్ రెఫరెన్సెస్ చెప్పగలుగుతాను, ఇలాంటి ఎనర్జీలో చూద్దాం ఫస్ట్. అలా ఒక ప్యాలెట్ అంటారు, లైక్ ఈ టోన్స్ లో ఉంచుదాం సినిమా, కలర్ ప్యాలెట్ లాగా ప్యాలెట్ ఆఫ్ ద ఫిల్మ్. అట్లా నేను ఏదో సౌండ్ ఇట్లా డిజైన్ చేస్తాను, ఇట్లా ఎలక్ట్రానిక్ లా కొడదాం అన్న, ఇలా కొడదాం, వాళ్ళ భాష చెప్పాలంటే ఇలా కొడదాం, అట్లా చెప్పేది. సో వన్స్ దాట్ ఎనర్జీ ఈస్ ఫిక్స్డ్, నేను ఒక రెఫరెన్స్ తీసుకెళ్తాం. అలా ఒక్క సాంగ్ అప్రూవ్ కాగానే ఇంకా సినిమా టోన్ అంతా ఆల్మోస్ట్ అట్లా సిమిలర్గా వచ్చేస్తాయి. సంథింగ్ అట్లా ఆ ఎనర్జీలో డిజైన్ చేసేసుకుంటూ ఉంటా. సో ఐ లవ్ టు బీ అసోసియేటెడ్ లైక్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. సో ఫస్ట్ ఫిల్మ్ ఛాన్స్ మీకు ఎప్పుడు వచ్చింది? అంటే మ్యూజిక్ కొట్టమని మీ భాషలో చెప్పాలంటే. మ్యూజిక్ కొట్టాడంటే దీంట్లో నేను ఒక వెబ్ సిరీస్ చేసా, దట్ ఈస్ కాల్డ్ పిల్లా పిల్లగాడు. సో అది సుమంత్ ప్రభాస్ లైక్ మెయిన్ సేమ్ ఆ ఎంటైర్ టీమ్ వాస్ డూయింగ్ ఇట్. జస్ట్ బికాస్ నేను సైనిక్పూర్ లో ఉన్నా, వాళ్ళు సైనిక్పూర్ వాళ్ళే కాబట్టి. సో అంటే ఏరియా బట్టి అప్పుడే వాళ్ళు మ్యూజిక్ కంపోజర్, మ్యూజిక్ డైరెక్టర్లు దొరకడం అంటే చాలా పెద్ద, అంటే అప్పుడు వాళ్ళకు ఉన్న బడ్జెట్ లేదు, అసలు బడ్జెట్స్ ఉండవు కదా. సో
సైనిక్పూర్లో ఉన్నోడికి ఒక టెక్నీషియన్ కావాలి సినిమా వాళ్ళంటే ఆల్ ద వే ఇక్కడ దాకా రావాలి, మనకి హ్యాండీగా ఎవరు ఉండరు. సో తలబద్దలు కొట్టుకుని ఈయన దగ్గరనే చేయించుకుందాం అనే టైప్ ఆఫ్ పర్సన్సే వాళ్ళకి కావాలి. సో సంహవ్ ఒక బట్టలు కొంటున్నప్పుడు వాడు ఒకటే అద్దం ఉంది, నేను సుమంత్ అందులోనే చూసుకుంటున్నాం, నీది అయిపోతే నేను చూసుకుంటా బ్రో అని అన్న. అయ్యో సారీ అన్న చూసుకోవాలి, దిస్ ఈస్ ఆల్ లైక్ దిస్ ఈస్ ఫస్ట్ టైం. వాళ్ళ పక్కన ఇంకో ఫ్రెండ్ ఉంటాడు, ఆయన ఒకటేసారి అన్నా నువ్వు ఎవరిని పక్కకు పోమన్నావు తెలుసా, పిల్లపిల్లాడిని వెబ్ సిరీస్ తెలుసా, ఆ డైరెక్టర్ గా అనుకున్నాడు. అంటే లైక్ హీ వాజ్ బట్ యు నో ఐ ఆల్వేస్ బిలీవ్డ్ మనం పనిలో ఉంటాం, మనకి యూనో లైక్ సంథింగ్ ఒక ఎనర్జీ ఒక పర్సన్ ని లైఫ్ లో తెస్తారు. నేను మ్యూజిక్ చేస్తా, ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ నాకు సంబంధం లేకుండా ఎవరో వచ్చి నేను డైరెక్టర్ అని చెప్పాలా. సో దిస్ మేడ్ మీ టు టాక్ లైక్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఫర్ ఎ రీజన్ అనే ఒక ఫీలింగ్ ఉండే. ఇది ఒక పదం ఉంటది మేనిఫెస్టేషన్ అని, దానికి దీనికి కొంచెం లింక్ ఉంది కదా. నేను బికాజ్ ఎక్కడ సైనిక్పూరి ఎక్కడ బట్టలు కొంటున్నా సంబంధం లేకుండా ఆయన ఎవరో వచ్చి నేను సినిమా డైరెక్టర్ అని ఎందుకు పుష్ చేస్తున్నాడు, అదే టైంకి వీళ్ళకి రిక్వైర్మెంట్ ఉండటం ఏంది లైక్ దానికి మీరు కొట్టడం ఏంటి. సో ఇట్లా ఎట్లా వెళ్ళింది చూడు. సో ఏ రోజైతే మేము బట్టలు ఆ రోజు ఏ రోజైతే ఉన్నామో అక్కడే అదే రోజు నైట్ వచ్చిండు స్టోరీ పట్టుకొని రాత్రి ఇంటికి. అంటే నేనేమో ఫస్ట్ టైం నా ఇంట్లో ఒక నలుగురు రావటం, మా ఓనర్ ఇట్లా వెళ్తారు నీటికేనా ఇంతమంది అంటే ఎప్పుడు రారా బేసిక్ గా ఇంట్లో. అంటే మనం ఏదో ఒక రూమ్ ఇచ్చి బ్యాచులర్ లో అంటే అల్లరి చేయొద్దు సౌండ్, నేను అప్పటికి మ్యూజిక్ చేస్తా సో వాళ్ళకి ఎప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ ఉంటది. సో ఇంకా సౌండ్ ప్రూఫింగ్ చేయలేదా మీరు? నా దగ్గర అంత సౌండ్ ప్రూఫింగ్ అంటే అది నేను ఫోటో పెట్టుకుంటా అంటేనే కేసు పెట్టేటట్టు ఉంది అప్పుడు. సో ఈయన వచ్చిండు లైక్ హీ నరేటెడ్ ఎవ్రీథింగ్. సో సంహవ్ మాకు అనుమానాలు లేవు, అంటే మాకు ఉన్న దాంట్లో ఏదో చేసేద్దాం అనే. సో ఇలా ఉండాలి అలా ఉండాలి అనే డిజైన్ కంటే ఏదో ఉండాలాడా అనేది. సో దాట్ బ్రాట్ యునో సమ్ వెరీ సెల్ఫ్లెస్ యునో సాంగ్స్ కొని వెళ్ళినాయి అందులోకి వెళ్ళి. అది రిలీజ్ అయిన డేనే లైక్ ద వే ఇట్ ఈస్ లైక్ పాపులర్. ఇంకా అది మేము మన పాటేనా ఇట్లా వైరల్ అయ్యేది, రింగ్ టోన్లు పెట్టుకుంటారు మన పాట ఇట్లా అయింది లైక్ దట్ గ్రాఫ్ వాస్. అప్పటి నుంచి మా అందరికి సినిమా తీయండి అనే సినిమా టీమ్స్ అన్ని అప్రోచ్ అవడం మొదలు పెట్టాయి. దట్ ఫస్ట్ సాంగ్ ఇన్ మై లైఫ్ లైక్ ఐ థింక్ గాయం చేసేసావే అయినా బాధలే. సో దేర్ ఇస్ వన్ సాంగ్ ఇన్ దట్ బ్రేకప్ సాంగ్ అని. అది అసలు ఇంకా నేను ఇవాళకి నా రెంట్ అవంతా ఒక్క పాటే చూసుకుంటాను. రిటర్న్స్ ఐ గెట్ ఫ్రమ్ దట్ సాంగ్. సో ఐ టుక్ ద రైట్స్ ఆ రోజు. సో ఎందుకంటే మనం తక్కువ చేస్తున్నాం కదా, సో ఆబ్వియస్లీ నేనే పెట్టేసుకున్నా. బట్ ఇవాళకి నా బిల్స్ అన్ని క్లియర్ చేసి వన్ సాంగ్ అంటే అంత అన్నం పెట్టి నాకు ఆ పాట. సో లైక్ దట్స్ హౌ ఎవ్రీ వన్ కేమ్. సో 2019 ఐ సినిమాలు రావటం మొదలు పెట్టినాయి. బట్ స్లోలీ ఐ నో దట్ నేను షార్ట్ ఫిల్మ్ స్పేస్లోనే ఉన్నా. ఇప్పుడు నేను ఇదే గాయం చేసే పాట నేను సినిమాలో పెడితే నడవదు నాకు తెలుసు బ్రూటల్లీ. అంటే ప్రతిదానికి ఒక టోన్ మాడ్యులేషన్ అండ్ గ్రాండియర్ ఉంటుంది, టేకింగ్ ఆఫ్ గ్రాండియర్. ఏది సినిమాలో ఏది పెట్టి చూడగలుగుతా అంత పెద్ద విజువల్ కి ఇది సౌండ్స్ వెరీ లో. ఐ థాట్ ఓకే మంచి అటెన్షన్ దొరికింది, ఒక 2 years జెన్యూన్ గా చదువుదాం అని అనుకున్నాను. సో 2020 అంతా ఐఎమ్ జస్ట్ అండర్స్టాండింగ్ లైక్ వై పెద్ద సినిమాది ఏంది, ఎందుకు అట్లుంది, ఎందుకు అంత బాగా సూట్ అవుతున్నాయి ఆ విజువల్ కి, నేను నా పాటను పెట్టి ఎందుకు చూసుకోలేకపోతున్నా. ఐ డోంట్ నో సంథింగ్ దిస్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ మై బ్రెయిన్. నేను ఏదో నేర్చుకున్నా ఆ మ్యాచ్ అయ్యేటట్టు. సమ్ డే ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఆ లోపే లాక్డౌన్ వచ్చేసి అది కాసి ఇంకో 3 years డిలే అయింది. సో ఐ ఫెల్ట్ లైక్ టిల్ 2020 ఐ ఫెల్ట్ ఐఎమ్ రెడీ టు మేక్ ఫిల్మ్స్. సో దాని తర్వాత లాక్డౌన్ ఇంకో 3 సంవత్సరాలు పుష్ చేసింది.